మేనిఫెస్టోలో చెప్పిన విషయాలే అడిగారు. మీరు ఎలక్షన్ల సమయంలో ఇచ్చిన మాటను అమలు చేయమని అడిగారు. ఇదే బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో గత ప్రభుత్వాన్ని అడిగారు. 1:100 గ్రూప్ 1కు అనుమతించాలని ఆ రోజు అసెంబ్లీలో అడుగుతాడు. ఇవాళ ఉప ముఖ్యమంత్రి కాగానే పెదవులు మూసుకుంటే ఇది న్యాయమా అని నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా ఇలా రూల్ ఆఫ్ రిజర్వేషన్లో కూడా మోసం చేస్తూ ఉన్నారు. గ్రూప్ 1 మెయిన్స్కు అనుమతి ఇచ్చే దాంట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీలకు అన్యాయం జరిగే విధంగా మెయిన్స్కు 1:50లో సెలెక్షన్ చేశారు. 1:100 చేసే అవకాశం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. మొన్న విభజించబడ్డ ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా గ్రూప్ 2 పరీక్షల్లో 1:100కు అక్కడ కూడా అవకాశం ఇచ్చారు. మరి ఆ రోజు సాధ్యం అవుతుంది ఎట్లా, ఇవాళ కాదెట్లా? ముఖ్యమంత్రి గారు లీగల్ సమస్యలు వస్తాయి అంటున్నాడు. మరి ఆంధ్రప్రదేశ్లో ఎందుకో రాలేదు, మన రాష్ట్రంలో ఎందుకో రాలేదు అంటే నువ్వు మనసు లేక, నీకు చేయడం ఇష్టం లేక నెపాలు పెట్టి ఆ నిరుద్యోగ పిల్లల గొంతు నొక్కుతా ఉన్నావు. రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులకు నీ ప్రభుత్వం అన్యాయం చేస్తూ ఉంది. ఇంత ప్రధానమైన సమస్య మీద మేము